వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ రవ్వ దోశ. దీనిలోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యం పిండి, పావు కప్పు గోధుమ పిండి తీసుకోండి. దానిలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండి అంతటిని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోండి. మామూలు దోశ పిండిలాగా కాకుండా ఇది కొంచెం పలచగానే ఉండాలి. అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇలాగా పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. పిండి అంతటిని బాగా కలుపుకోండి. దీనికి ఇంకొంచెం నీళ్ళు పడతాయి, ఎందుకంటే రవ్వ నీటిని పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇది కొంచెం తిగ్గా అవుతుంది. కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని ఇలాగా పలుచగా చేసుకోవాలి. ఇలా హాట్గా ఉన్న పెనం మీద దోశలను పోసుకోండి. దోశలను పలుచగా పోసుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. దాని మీద కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోండి. దీనిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా పిండిలో అయినా సరే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను వేసుకొని దోశ పోసుకోవచ్చు. దోశ బాగా రోస్ట్ అయినప్పుడు ఇలాగా పెనం నుండి సపరేట్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మన వేడి వేడి రవ్వ దోశ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చిందా? అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.